తర్వాత RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. 2015 సంవత్సరంలో రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో చెన్నమాదల దామోదర్ రాజు గారు, చెన్నమాదల సురేంద్ర రాజు గారు ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్యాడీ వెరైటీ. మన ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అంటారు దాన్ని. మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం గర్వించదగ్గ వరి వంగడం అది. అదే విధంగా షుగర్ పేషెంట్లు ఉన్నారు చాలా మంది. ప్రతి ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురులో ఇద్దరు షుగర్ అనేది ఉంటుంది. వారు చూపించుకోకపోయినా షుగర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ షుగర్ లెస్ రైస్ అది. గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో వరి రకాలు ఉంటాయి. అన్ని వరి రకాలు షుగర్ లెస్ కాదు, కొన్ని మాత్రమే. ఆ వరి హైబ్రిడ్ రకంలో ఆ వరి వంగడం 51.6% ఉన్నందువలన గ్లైసిమిక్ ఇండెక్స్. దాన్ని మనం 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపిస్తూ ఉంటాం రైస్ అది. తర్వాత ఇంకొకటి వచ్చి KNM 12368 డాక్టర్ శ్రీధర్ సద్ది గారు కోనారం వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడం వెలువడించారు. వంగల వెంకటరెడ్డి అన్న గారు హుజూరాబాద్ మండలం సిర్సాపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా అక్కడి నుంచి మనకి పంపించడం జరిగింది. ఆ వరి వంగడం మనం వేయడం జరిగింది. వాటితో పాటు అసలు నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లాలో సొంత ఊరే నెల్లూరు జిల్లాలో పుట్టి ఆ వరి వంగడం వేయాలి. నెల్లి అంటే తమిళంలో ఒడ్డు అని అర్థం. నెల్లూరు అంటే వరికి పెట్టింది పేరు. ఈ వరి వంగడం వేయాలి నాకు ఎప్పటి నుంచి. అసలు ఫస్ట్ మొట్టమొదటిసారి CVR మెదర్ ఫార్ములేషన్ కూడా మనం NLR 3449 నెల్లూరు మషూరే మేడం. ఈ విధంగా నెల్లూరు వరి రకం వేయాలని కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మనకి NLR 3648 అనే వరి రకం ఇవ్వడం జరిగింది. దాన్ని మనం 5 kgs వేయడం జరిగింది. వచ్చే నెల మార్చిలో వరి కోతలు కోయడం జరిగింది. ఈ 4 రకాల వరి సాగులు ఈ 2024-2025 సంవత్సరంలోకి మనం వేయడం జరిగింది మేడం. మీరు చేసే సేద్య పద్ధతిలో ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి? మనకి మొత్తం చూసుకున్నట్లయితే 15,000కి మించిపోదు మేడం. అదే కెమికల్ అయితే 35,000, 40,000 కూడా అవుతుంది. మనకి 15,000కి మించిపోదు. ఇప్పుడు ట్రాక్టర్ దుక్కి దున్నాలి కంపల్సరీగా, వాటికి అవుతుంది. కలుపులు తీయాలా, మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసుకోవాలా, వీటికే అవుతాయి. కానీ ఇప్పుడు మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ. ఆమదం కొనుక్కుంటాము, గోధుమలు, ఈ కుంకుడుగాయలు, ఈ సోబెర్రీస్, ఈ సోయాబీన్స్ ఇవి కొనుక్కోవడానికి అంతే. 15,000 నుంచి ఎక్కువ ఉండదు. ఎన్ని నెలలకి దిగుబడి వస్తుందండి? పంట కాలం 4 నెలలు మేడం. 4 నెలలు 120 రోజులు పడుతుంది మనకి. యావరేజ్ గా తీసుకున్నట్లయితే 120 to 140 డేస్. ఇప్పుడు మనం BPT అనుకున్నాం కదా, అది 130 to 140. KNM 12368 డేస్, అది కూడా 130 డేస్. RNR 15048 తెలంగాణ సోనా అది ఎగ్జాక్ట్ గా 120 డేస్. అట్లా 4 months to 4 నెలలు కానీ 4.5 నెలలు కానీ 4.5 నెలల్లో మనకి చేతికి వస్తుంది పంట. అనదర్ ఛాలెంజింగ్ పార్ట్ వచ్చేసి మార్కెటింగ్. మార్కెటింగ్ మీరు ఎలా చేస్తారు? స్వయంగా చేసుకుంటున్నారా లేకపోతే ఎవరి మీద ఆధారపడుతున్నారు? వరి కోత కోసినప్పుడు ఇంకా అక్కడికి రైతుగా నా కర్తవ్యం పూర్తయిపోతుంది. కానీ వాటిని మార్కెటింగ్ చేసుకోవడం మొదలు ఎత్తు. మార్కెటింగ్ విషయానికి వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచించాను, దాన్ని ఎవరికి వేయడానికి లేదు. దళారులు కానీ మధ్యవర్తులు కానీ ఎవరికి వేయకుండా వాటిని వరి కోత కోసిన తర్వాత పట్ల పరిసేసి ఎండబెట్టి ఆరబెట్టి ధాన్యంలో ఉన్నటువంటి తేమ 14% మాయిశ్చర్, ఇది 100% మ్యాండేటరీ. ఇథనాల్ పర్పస్ కైనా రైస్ పర్పస్ కైనా 14% ఉండాలి తేమ ప్రతి గింజలో. ఆ విధంగా 14% చేసేసి మనం వాటిని స్టోరేజ్ చేసి, అంటే మనమే గోనె సంచులు తెచ్చి వాటిలో నింపేసి ఒక 4-5 నెలల పాటు స్టోరేజ్ చేసి ఆ తర్వాత రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలు పంపించగలుగుతాం. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చూసినటువంటి వీక్షకులు, వీళ్ళకే మనం పంపించడం జరుగుతూ ఉంది. డైరెక్ట్ ఇప్పుడు RNR 15048 తెలంగాణ సోనా కావాలంటే సేమ్ RNR 15048 తెలంగాణ సోనా మాత్రం పంపిస్తాం. దాంట్లో ఇంక ఏరే ఇత్తనం కలవడానికి లేదు, కలిపించేది కూడా చెయ్యం కూడా. వాటిని అంటే ఇత్తనం వరికోత కోస్తాం కదా, కేజీలు కోయించడం వాళ్ళ జాగ్రత్తగా, అంటే ఇత్తనం చల్లిన కాడి నుంచి వినియోగదారుల గమ్య స్థానాలకు చేరిన ప్రతి సిచ్యువేషన్ మొత్తం ఎవరిది మా మీద ఆధారపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాటిని చేయించడం జరుగుతుంది మేడం. సో కస్టమర్స్ కి మినిమం మార్జిన్ తోనే అమ్ముతున్నారు. వినియోగదారుల గమ్య స్థానాలు చేరినప్పుడు అది అంతిమ విజయం మేడం. ఈ విధంగా జాగ్రత్తగా. ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ అని చేస్తున్నారు, సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఒక పంట నుంచి వచ్చిన వ్యర్థాన్ని ఇంకో పంటకి వనరులుగా యూజ్ చేసుకుంటారు. అలాగే మీరు ఏం చేస్తున్నారా? మనము ఇప్పుడు పంట వేసిన తర్వాత వాటిని కోసేసిన తర్వాత గడ్డి వాటిని మనము పశువులకి, ఆవులకి, లేగదోళ్ళకి యూజ్ చేస్తున్నాం. అదే విధంగా రైస్ మిల్ వచ్చినప్పుడు తవుడు, నూక, పొట్టు వాటిని కోళ్ళకి ఇట్లాగా యూజ్ చేస్తాం. ఇప్పుడు నూకలు ఉంటాయి, కోళ్ళకి వేసుకుంటా ఉంటాం. ఇప్పుడు పొట్టు ఉంటుంది, వాటిని దానాగా యూజ్ చేసుకుంటా ఆ విధంగా చేసుకుంటా ఉంటాం మనం. తర్వాత ఎండుగడ్డి
ఉరికొత కోసిన తర్వాత ఈ గడ్డి ఉంటుంది, ఎండి గడ్డి మనకి వడ్లు చేసుకోవడం, తద్వారా ప్రాఫిట్ పొందడం చేయడం జరుగుతుంది. మీలాగా చదువుకున్న వారు ఇలా వ్యవసాయం వైపు రావాలనుకుంటున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏమైనా అవగాహన సదస్సులు లాంటివి నిర్వహిస్తుంటారు? చేస్తుంటాం మేడం అవగాహన సదస్సు. ఇప్పుడు మీటింగ్లు కూడా కొన్ని, ఇప్పుడు కిసాన్ మేళ జరుగుతా ఉంది నెల్లూరులో, నెక్స్ట్ ఫిబ్రవరి 14వ తారీఖు రమ్మన్నారు. ఈ విధంగా పోవడం, ఆ విధంగా కొంతమంది హైదరాబాద్ ఇట్లా రకరకాలుగా మన మీటింగ్స్ పెట్టడం. మొన్ననే జూమ్ మీటింగ్ కూడా పెట్టాం. మొన్ననే మన గ్రూప్ మెంబర్స్ ఉంటారు, సోషల్ మీడియాలో ఒక గ్రూప్స్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి అవేర్నెస్, రైతుల్లో అవగాహన రావాలా, ఆ విధంగా చేయడం జరుగుతా ఉంది. సో టెక్నాలజీ ఫుల్ గా టెక్నాలజీ యూస్ చేసుకుంటూ ముందుకి పోతా ఉంటాం. సార్ లాక్డౌన్ లో బాగా అనిపించిన వర్డ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు స్ట్రెస్ అవుట్ అయిపోయి, చదువుకున్న వాళ్ళు కూడా స్ట్రెస్ అవుట్ అయిపోయి వీకెండ్స్ లో అలా పొలాల దగ్గరికి వచ్చి గడిపే వాళ్ళ సంఖ్య రోజు రోజు చూస్తున్నాం సార్. అలాగే మీరు ఉద్యోగం చేసే సమయంలో, ఇప్పుడు ఫార్మింగ్ చేసిన సమయంలో థింకింగ్ ప్రాసెస్ లో కానీ మెంటల్లీ కానీ ఎలాంటి మార్పులు చూస్తున్నారు? బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం, బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ రంగంలో ఇప్పుడు రెండే విషయాలు మేడం. ఒకటి ఇష్టమైన పని చేయడం, లేదా చేసే పని ఇష్టంగా భావించడం. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు కొంతమందికి, అందరికీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే సొంత పొలం ఉండాలి, సొంత మనుషులు ఒప్పించాలి, చెయ్యాలన్న కసి పట్టుదల ఉండాలి. కొంతమందికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎంతో మందికి వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంటది. కానీ వాళ్ళకి ఆ ఉద్యోగం, వ్యాపారం వీటి వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఇది నాకు దొరకడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సొంత ఊరు, సొంత పొలం, సొంత ప్రజల చేత ఈ విధంగా జీవనోపాధి 10 మందికి. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, పక్కింటి వాళ్ళు కూడా తెలియదు మనం ఎవరు. అదే ఇక్కడ సొంత ఊరిలో 10 మందికి, ఇప్పుడు కలుపు తీయాలంటే ఒక 10 మంది 15 మంది రావాలి. పట్టణ వాళ్ళకి, మా సొంత ఊళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నాం. ఉరికోత కోయాలంటే ఉరికోత కోసిన తర్వాత పట్ల ఆరబెట్టి ఎండబెట్టాలంటే మనుషులు కావాలి. వాళ్ళందరికీ మనం జీవనోపాధి కల్పించడం. ఈ విధంగా మన వల్ల 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మంది యొక్క ఆరోగ్యం, మన ప్రాఫిట్ తక్కువ అయినప్పటికీ కూడా మంచి ఆహారం అందిస్తున్న ఆనందం మాటలో చెప్పలేదు. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి, చేయాలనుకుంటున్న వారికి చివరిగా మీ మాటలు ఏం చెప్తారండి? మేడం, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆసక్తి, పట్టుదల ఉంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఒక విషయం అంటే, కష్టపడింది ఏది రాదు. ఇప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు. మనం చేసుకొని జాగ్రత్తగా, కానీ ఇప్పుడు సొంత పొలం, సొంత మనుషులు, సొంత ఊరోళ్ళు, ఈ విధంగా జీవనోపాధి కల్పిస్తూ ఎంతో మందికి, మనం 10 మందికి, అంటే మనం ఇప్పుడు ఉద్యోగం చేస్తాం అనుకో, మనం ఒకటే ఉంటాం, పక్క వాళ్ళు కూడా తెలియదు ఎవరో మనం ఎవరో ఇలాంటిది. అదే విధంగా సొంత ఊరోళ్ళు కానీ ఉంటే, సొంతంగా మనం వ్యవసాయం చేసుకుంటే 10 మందికి మనమే మన ఊర్లో జీవనోపాధి కల్పిస్తూ, ఎక్కడో విదేశాలకు పోకుండా ఇంటికాడే మనం జీవనోపాధి పొంది 10 మందికి మంచి ఆహారం అందిస్తామంటే అది సంతోషకరమైన విషయం. ఎవరినైనా యూత్ని నేను ఎంకరేజ్ చేస్తాను మేడం, రావచ్చు. ఎందుకంటే కొత్త రకరకాలుగా వచ్చినాయి. అంటే పాత తరంగా కెమికల్ ఫార్మింగ్ చేయాల్సిన అయితే రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం అటువంటి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, సుభాష్ పాలేకర్ మెథడ్ ఫార్మింగ్, చౌహాన్ క్యూ ఫార్మింగ్, ఇలా ఎన్నో రకరకాల కొత్త ప్రకృతి వ్యవసాయాలు రావడం జరిగింది. వాటిని చేసుకుంటూ లాభదాయకంగా పొందుతూ చెయ్యాలన్న ఆసక్తి ఉంటే వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. సో కెమికల్స్ యూజ్ చేసి ఫార్మింగ్ చేయడం వల్ల పెట్టుబడి పెరుగుతుంది, దాని వల్ల దిగుబడిలో కూడా మీరు ప్రభావం చూపుతుంది. దిగుబడి కూడా ప్రభావం చూపిస్తుంది. ప్లస్ నెక్స్ట్ జనరేషన్